హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్వీస్ వరల్డ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. రెసిపీ ఏంటంటే కాకరకాయ పులుసు. ఈ కాకరకాయ చేసే విధానం మీరు కూడా ట్రై చేయండి. బాగా సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేదు అనేది అసలు అనిపించదు, కాకరకాయ పులుసులాగా అనిపించదు. సేమ్ చేపల పులుసులాగా టేస్ట్ వస్తుందన్నమాట. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ ముందుగా కాకరకాయ ఉడికించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కాకరకాయలు ఒక 1/2 కిలో కాకరకాయలు పెద్ద సైజు తీసుకోండి. చిన్న సైజు అయితే ఫ్రైకి బాగుంటాయి. ఇవి రౌండ్గా పీసెస్ కొద్దిగా మీడియం సైజు లావుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది పైన తోలు మొత్తం తీసేయద్దండి, దాంట్లోనే మనకు కావాల్సినవన్నీ దాంట్లోనే ఉంటాయి. ఇవి డయాబెటిక్ పేషెంట్స్కు అందరికీ చాలా మంచిది కదా. జస్ట్ గచ్చుల్లా ఉండేది ఒక్కటి కొద్దిగా గీకేసి కట్ చేసి పెట్టుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా పసుపు, ఉప్పు, రెండు దెబ్బలు ఇవి చింతపండు వేసి కొద్దిసేపు ఉడకనిచ్చేసి వాటర్ డ్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం, కుకింగ్ ప్రాసెస్. ఈరోజు మట్టి కడాయిలో చేస్తున్నాం ఫ్రెండ్స్. మట్టి కుండలో కడాయిలో చేస్తే టేస్ట్ బాగా సూపర్గా వస్తుంది. ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత నూనె వేయాలి. ఈ కాకరకాయ పులుసుకు నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. నూనె కొద్దిగా వేసి ఏదో డ్రై అంత రుచి అనిపించదు. అలా అని ప్రతి ఒక్క కర్రీలో ఎక్కువ నూనె యూజ్ చేయము. జస్ట్ కొన్ని కర్రీస్కి ఉంటాయి కదా, ఈ కర్రీకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అని. ఇంకా దీనికైతే నూనె కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఫస్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా తిరువాతకు ఎట్లా చాప్ చేసుకుంటామో అట్లా చాప్ చేసుకొని పెట్టుకున్నాము. ఈ తిరువాతకు కాకరకాయ పులుసులో కరివేపాకు వేస్తే బాగా ఫ్లేవర్ బాగుంటుంది, రుచి కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ మట్టి కుండలు కొద్దిగా హీట్ అవ్వడానికే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది, కానీ హీట్ అయిన తర్వాత హీట్ అట్లనే ఉంటుంది. మనం స్టవ్ ఆఫ్ చేసినా కూడా హీట్ అట్లనే ఉంటుంది. ఇంకా కడాయి హీట్ అయ్యింది. ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాం ఫ్రెండ్స్. మేము యూజ్ చేసేది పల్లి నూనె, గ్రౌండ్నట్ ఆయిల్, గానుగలో పట్టించినది, ఆర్గానిక్ ఆయిల్ అన్నమాట. పల్లి నూనె టేస్ట్ సూపర్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అందరూ అంటారు ఫ్యాట్ ఉంటుంది, హెల్త్ మంచిది కాదు, సన్ఫ్లవర్ యూజ్ చేయాలని. ఏం లేదు ఫ్రెండ్స్, ఒరిజినల్ అయితే బాగా సూపర్ టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా తిరువాత వేసేద్దాం. ఫస్ట్ కరివేపాకు వేసేయండి. కరివేపాకు కొద్దిగా చిటపట సౌండ్స్ వస్తాయి. మట్టి కుండలో చేసేటప్పుడు స్టీల్ గరిటెలు యూజ్ చేయొద్దండి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి కొద్దిగా గీకుడు సౌండ్ ఎక్కువ వస్తుంది. అది మట్టి కుండ కాబట్టి యూజ్ చేయకూడదు స్టీల్వి. ఇంకా ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాము. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మట్టి పాత్రల్లో చేసే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మట్టి కుండల్లో చేసే దాని బెనిఫిట్స్ చాలా ఉంటాయి మనకి ఇప్పుడు. కాబట్టి అన్నీ అల్యూమినియం, కాపర్ బాటం అని ఏవేవో వచ్చినాయి. ముందంతా ఈ మట్టి కుండలోనే కదా చేస్తున్నది. చాలా మంది కాకరకాయ ఇష్టపడరు.
చేదు ఉంటుంది, ఏదో టేస్ట్ బాగుండదు అని ఇంకా ఎక్కువ మంది ఫ్రైయే ప్రిఫర్ చేస్తారు చిన్న చిన్న కాకరకాయలు తీసుకొని. కానీ ఇదైతే బాగా సూపర్ టేస్ట్ ఉంటుంది, అసలు చేదు అనేదే అనిపించదు. పిల్లలు కూడా బాగా తింటారు, మా పిల్లలు కూడా బాగా తింటారు ఫ్రెండ్స్. కాకరకాయ చేదు అనేది వాళ్ళకి తెలియని. ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఈ రెసిపీ చేదు అనేది అసలుకి అర్థం కాదు, ఇది కాకరకాయలేనా అని. ఇంకా ఉడికించి పెట్టుకున్న కాకరకాయలు చూడండి, ఇలా ఉడికించి పెట్టుకున్నాం. ఇలా ఉడికించి పెట్టుకుంటే చేదు అనేది కొద్దిగా ఆ వాటర్లో డ్రైన్ అయిపోతుంది, అంత చేదు అనిపించదు. అదే కూరలో అలానే వేసేస్తే ఆ చేదు మొత్తం కూరలో అలానే ఉండిపోతుంది. కాకరకాయలు హెల్త్కి కూడా చాలా మంచిది కదా, పిల్లలకు పెద్దలకు అందరికీ మంచిది. కానీ మనం ఎక్కువ ప్రిఫర్ చేయం, చేదు ఉంటుంది ఏం తిందాంలే అని. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ దీంట్లోకి మసాలా. ఇది మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. అది కొబ్బరి పొడి, కొబ్బరి మిక్సీకి పెట్టేసి మెత్తగా నూరేసుకున్నాం. ఇంకోటి అల్లం వెల్లుల్లి చెక్క లవంగ ధనియాల పొడి అవి వేసి మిక్సీ పట్టేసినాం మసాలా. అవి మొత్తం వేసేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకుందాము. బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మసాలా వేయించే విధానంలోనే మనకు అవి కర్రీస్ కూడా టేస్ట్ ఉంటాయి. కొద్దిమంది మసాలా అందులో ఒకసారి అట్లా గరిటెతో తిప్పేసి మళ్ళీ అన్నీ వేసేస్తుంటారు, అది కలర్ అంత రాదు, రుచి కూడా ఉండదు. ఇలా బాగా వేయించి బాగా నూనెలో బాగా వేయించుకోవాలి మసాలా. ఇంకా నూనెలో బాగా వేయించుకున్న తర్వాత బెల్లం, ఒక పెద్ద సైజు బెల్లం ఉంటే హాఫ్ కట్ చేసుకొని, హాఫ్ కంటే తక్కువే, అది మీ టేస్ట్ని బట్టి. కొద్దిమంది కాకరకాయ అలానే తినడం ఇష్టపడతారు, చేదున్నా కూడా కొంతమందికి అది ఫేవరెట్ డిష్ అయి ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు ఇది బెల్లం స్కిప్ చేసేసేయండి, ఇంకా తినరు మా ఇంట్లో. కానీ కాకరకాయ హెల్తీ అనేవాళ్ళు బెల్లం వేసుకోండి, షుగర్ అయితే యూజ్ చేయొద్దండి. బెల్లం వేసి వేయించుకుంటే ఏమంటే కలర్ బాగా వస్తుందన్నమాట పులుసు. ఇంకా ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ఇది చారు పొడి ఫ్రెండ్స్, ఇది ఇంట్లోనే చేసుకుంటాం, మేము ప్రిపేర్ చేసుకుంటాము. ఈ ప్రాసెస్ మొత్తం మీకు ఒక వీడియోలో మీకు చూపిస్తాను, చేసే ప్రాసెస్ మొత్తం. కారం కూడా మేము ఇంట్లోనే చేసుకుంటాం ఫ్రెండ్స్, మిషన్కి అయితే పట్టియము. మిషన్కు పట్టిస్తే మెత్తగా పౌడర్ వచ్చేస్తుంది అన్నమాట కర్రీస్లోకి. ఇది ప్రాసెస్ మొత్తం మిరప్పొడి చేసే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను,
కొద్దిగా పలుకులు పలుకులుగా ఉండేటట్లు అట్లా మేము ఇంట్లోనే పట్టుకుంటాం అన్నమాట, మిక్సీ పట్టుకుంటాం, లేదంటే రోట్లో దంచుకుంటాం. మీకు అది కూడా వీడియో తీసి మీకు ప్రాసెస్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ సన్నగా చాప్ చేసుకొని అందులో మసాలా వేసిన తర్వాత అవి వేసేసుకొని ఇంకా వేయించుకుందాం. కొద్దిగా టమాటోస్ కొద్దిగా మెత్తగా మగ్గిన తర్వాత తర్వాత కాకరకాయలు అవి వేసుకుందాం. చూసారా కలర్ ఎంత బాగా వచ్చింది కదా, సేమ్ మట్టి కుండ కలరే వచ్చేసింది మసాలా కూడా. మరి ఎక్కువ మాడిపోయేటట్లు వేయించుకోవద్దండి ఫ్రెండ్స్, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్లే. మీరు ఇది చూసి మాడిపోయిందేమో అలా అనుకుని మీరు కూడా అట్లనే స్టవ్లు ఎక్కువసేపు కలర్ వచ్చి ఇంకా రాలేదు అనుకొని అట్లనే పెట్టేశారు. మాడిపోకుండా అడుగు అంటకుండా కలుపుతూనే ఉండండి. ఇంకా నెక్స్ట్ చింతపండు నానబెట్టుకొని దాని పులుసు తీసి పక్కన ఒక చిన్న గిన్నెలో బౌల్లో తీసి పెట్టుకున్నాము. అది టేస్ట్కి సరిపడినంత పులుపు చూసుకొని నెక్స్ట్ టేస్ట్ చూసుకొని వేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా వేసి కొద్దిగా ఉడకనిద్దాము. నెక్స్ట్ టేస్ట్ చూసి పులుపు సరిపోయిందా ఎక్కువ తక్కువ అయిందో చూసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా అందులో వేసేద్దాం. వేసేసి ఒకసారి మసాలా మొత్తం దానికి ముక్కలకు పట్టించేటట్లు కలిపేయాలి. కలపడానికి అన్నిటికీ మనకు బాగా మూమెంట్స్, అది కలపడానికి మూమెంట్ వచ్చేది స్టీల్ గరిటెలు అయితేనే బాగా వస్తాయి. ఉడేన్ దాంట్లో అంత కలపడానికి అసలు మనకు అంత ఫ్లెక్సిబుల్గా ఉండవు అవి. కానీ మట్టి పాత్రల్లో నాన్ స్టిక్లో ఇవి స్టీల్ యూజ్ చేయకూడదు కదా, వుడెన్వే యూజ్ చేయాలి. కొద్దిగా వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. మసాలా ఉంటుంది కదా, ఆ గిన్నెనే కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసి వాటర్ వేసేసినాం. జస్ట్ ఒక చిన్న సైజ్ కాఫీ కప్ ఉంటుంది కదా, ఆ కప్పుతో వేస్తే సరిపోతుంది. ఎక్కువ నీళ్ళలాగా కాకుండా కొద్దిగా గుజ్జుగానే ఉంటే బాగుంటుంది అన్నమాట కాకరకాయ పులుసు. ఈ కాకరకాయ పులుసు ఎక్కువ స్పైసీగా కూడా ఉండకూడదు ఫ్రెండ్స్, స్పైసీ కొద్దిగా మీడియంగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 minutes ఉడకనిద్దాం. కాకరకాయ పులుసు రెడీ అయిపోద్ది. కొత్తిమీర కూడా మసాలాలోనే పేస్ట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. అందరూ మట్టి పాత్రలు యూజ్ చేయడం, అవి హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ అవే బెస్ట్ అనిపిస్తుంది. టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదు. వాష్ చేయడం కూడా చాలా ఈజీ, తొందరగా మనం బాగా హ్యాండిల్ చేసుకోవచ్చు. అందరు చాలామంది భయపడతారు పగిలిపోతాయేమో, చేతిలో నుంచి జారుతాయేమో మట్టి పాత్రలని. ఏం కాదు, ఒక్కసారి హీట్ అయినాయంటే కుకింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఏమన్నా వంట చేయాలన్నా, ఏమన్నా
కర్రీస్ వండాలన్నా తొందరగా అయిపోతుంది అనమాట. అందరూ గ్యాస్ ఎక్కువ పడుతుందేమో, మట్టి కుండలో చేసే గ్యాస్ తొందరగా అయిపోతుందని ఆ ఫీలింగ్లో ఉంటారు. కానీ అసలు అంత మనం అలా థింక్ చేసుకుంటాం అంతే. కానీ ఇదే బెస్ట్. కొద్దిగా హీట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. హీట్ అయిందంటే అసలు చాలా ఆ వేడికే లోపలంతా ఉడికిపోతుంది కర్రీ మొత్తం. కుండలో పప్పు చేసిన అన్నం చేసుకున్న అవి టేస్ట్ సూపర్గా ఉంటాయి. మీకు ఆ వీడియోస్ కూడా నేను ప్రాసెస్ చూపిస్తా ఫ్రెండ్స్. మీ మూత తీసుకొని ఇంకా జస్ట్ ఎక్కువ కదపకుండా, నేను చెప్పాను కదా ఇది కాకరకాయ పులుసు అయితే సేమ్ చేపల పులుసు లాగా టేస్ట్ లాగానే ఉంటుందన్నమాట. ఇంకా చేపల పులుసు మనం ఎట్లా గరిట పెట్టి తిప్పమో ఇది కూడా అట్లనే ఒకసారి అట్లా మిక్స్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ కదపకుండా. చూసారా నూనె మొత్తం పైన వచ్చేసింది. నూనె పైన తేలుతోంది. ఎక్కువ గ్రేవీ లేకుండా. వాటర్ అయితే ఎక్కువ వేయద్దండి, ఎందుకంటే ముందే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. ఇంకా టేస్ట్ చూసుకొని ఉప్పు కారం చింతపండు పులుసు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని టేస్ట్ చూద్దాం. ఏమైనా ఎక్కువ అయితే ఏం చేయలేము, తక్కువ ఉంటే కొద్దిగా వేసుకుందాం. మొత్తం టేస్ట్ అయితే బాగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఏం ఎక్కువ లేదు తక్కువ లేదు, కరెక్ట్గా వచ్చింది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, బాగా సూపర్గా ఉంటుంది. ఇది చపాతీలో గోధుమ రొట్టెలోకైనా, చపాతీలో, రైస్లోకి, ఇంకా జొన్న రొట్టెలోకి కూడా బాగా కాంబినేషన్ బాగుంటుంది. చూసారా మీకు కనిపిస్తుంది కదా, వాటరీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. కానీ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఆ వాటరీగా ఉండేది కూడా అసలుకు ఉండదన్నమాట. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా లోపల ఉడుకుతూనే ఉంటుంది. ఎందుకంటే మట్టి పాత్రలో ఇంకా మనం ఒక 5 మినిట్స్ వరకు అవి ఉడుకుతూనే ఉంటుంది అన్నమాట. మీకు కావాలంటే చూపిస్తా చూడండి వీడియోలో. చూడండి స్టవ్ ఆఫ్ చేసేసినా అయినా కూడా చూడండి ఎట్లా కుత ఎట్లా బబుల్స్ వస్తున్నాయి, ఉడుకుతుంది. అందుకని మనం మామూలుగా స్టీల్ సామాన్లో దాంట్లో ఎట్లా యూస్ చేస్తామో అట్లా కాకుండా ఒక 5 మినిట్స్ ముందే ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఏమన్నా సరిగ్గా ఉడకకుండా ఉన్నా కూడా మట్టి పాత్రల్లో ముందే ఆఫ్ చేసి పెట్టేసినా దాంట్లో ఉడికిపోతుంది అన్నమాట. కుకింగ్ ప్రాసెస్ అదే కంప్లీట్ చేసేస్తుంది. అంతే ఫ్రెండ్స్, కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇంకా సర్వ్ చేసుకుందాం. దీంట్లో కాంబినేషన్ మేము జొన్న రొట్టెలు. చూసారా దాంట్లో వీడియోలో కొద్దిగా వాటర్ కర్రీ కనిపించింది కదా, చూడండి దీంట్లో ఎంత గ్రేవీ చిక్కగా వచ్చేసింది కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో. కలర్ అయితే సూపర్గా వచ్చింది కదండి ఫ్రెండ్స్. ముక్కలు కూడా బాగున్నాయి కదా. సేమ్ టేస్ట్ అయితే సేమ్ చేపల పులుసు లాగానే ఉంది. బెల్లం వేసాం కాబట్టి చేదు అనిపించదు, పిల్లలు కూడా బాగా ఇష్టంగానే తింటారు. జొన్న రొట్టె కాకరకాయ పులుసు. మేమైతే ఎక్కువ ఇది నైట్ టైమ్స్ డిన్నర్లోకి చేసుకుంటాం అన్నమాట. జొన్న రొట్టె చేసేది కూడా మీకు ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ ముద్ద మీకే ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేయండి. టిల్ దెన్ బాయ్ బాయ్. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.